అభ్యర్థులు తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్స్ని కవర్ చేయడం, ఎక్కువ సిలబస్ని కవర్ చేయడము, అండ్ సిలబస్ వైజ్గా కూడా మనం చూసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో కొన్ని మేజర్ టాపిక్స్ ఉంటాయి. సో సబ్జెక్ట్ వైజ్గా అండ్ ఎలాంటి టాపిక్ వైజ్గా ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకోవాలంటారు? కరెక్టే లుమిని గారు. చాలామంది అభ్యర్థులు ఏంటంటే నోటిఫికేషన్ వరకు మరి చదవరు. దాదాపుగా ఏబిసిడిఈ అభ్యర్థులు ఉంటారు ఒక జాబ్కు ప్రిపేర్ అయ్యేటప్పుడు. ఏబిసిడిఈలో ఈ అభ్యర్థి ఎవరంటే ఎప్పుడు కాలేజీకి పోడు, నోటిఫికేషన్ వస్తే ఏదో వాళ్ళ ఇంట్లో బంధువులు తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి అప్లై చేస్తాడు. సిలబస్ అనేది తెలియదు, ఆ సిలబస్లో ఏ సబ్జెక్టులు ఉన్నాయో తెలియదు, వీరు ఎగ్జామ్ కూడా తెలియదు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు ఎగ్జామ్ అని అడుగుతుంటారు. వీళ్ళే 20% ఆబ్సెంట్ అయ్యేవాళ్ళు. డిఎన్ అభ్యర్థి ఉంటాడు, అప్లై చేస్తాడు, సిలబస్ దగ్గర ఉంటుంది కానీ ఏ బుక్ కొన్నాడు, రేపు చదువుతాం అని వాయిదా మనస్తత్వం ఉంటుంది, ప్రోక్రాస్టినేషన్. వారు నాన్ సీరియస్ క్యాండిడేట్స్. వీళ్ళు ఒక 20% ఉంటారు, 40% అయిపోయారు. తర్వాత సి అనేటువంటి ఒక కేటగిరీ ఉంటుంది. వీరు మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతారు, సిలబస్ దగ్గర ఉంటుంది, పుస్తకాలు కొంటారు కానీ వాళ్ళు చదవరు. వీరు ఒక 20% ఉంటారు. బి కేటగిరీ ఉంటారు. వీరు నోటిఫికేషన్ ముందు నుంచి చదువుతుంటారు కానీ ప్రామాణికమైన పుస్తకాలు చదవరు. 20 పుస్తకాలు ఒకసారి చదువుతారు. మార్కెట్లో కనబడిన ప్రతి పుస్తకం కొనుక్కుంటారు. 30కి 30 మార్క్స్ వస్తాయంటే కొంటాడు. ఆయన దగ్గర 30 బుక్స్ ఉంటాయి ఒక సబ్జెక్ట్ సంబంధించి, అది న్యూస్ పేపర్ మాదిరి చదువుతాడు. వీళ్ళు ఒక 20% ఉంటారు, 80% అయిపోయింది. ఈ వీడియో చూసే అభ్యర్థులు జాగ్రత్తగా వినండి. ఏ టైప్ అభ్యర్థులు ఎవరంటే ఈ సోషల్ మీడియా సమాచారం నమ్మరు, ఒక గోల్ పెట్టుకుంటారు జీవితంలో, నేను టీచర్ జాబ్ సాధించాలి. నోటిఫికేషన్ ఎప్పుడైనా రండి, నోటిఫికేషన్ తర్వాత వారు రిపిటేషన్ మాత్రమే చేస్తారు కానీ ప్రిపరేషన్ చేయరు. ప్రిపరేషన్ ఎప్పుడు అయిపోయి ఉంటుంది. వారు నమ్మేటువంటి బుక్ ఒకటే, ఆ బుక్ని ఎక్కువసార్లు చదువుతారు. ఆ బుక్ ఏంటంటే ప్రభుత్వం ముద్రించినటువంటి, ఎస్సీఆర్టీ ముద్రించినటువంటి, ఎన్సీఆర్టీ ముద్రించినటువంటి ఒకటే ఒక పుస్తకాన్ని 20 సార్లు చదువుతారు. బి కేటగిరీ అభ్యర్థి 20 పుస్తకాలు ఒకసారి చదువుతాడు. ఏ కేటగిరీ అభ్యర్థి ఒక్క పుస్తకాన్ని 20 సార్లు చదువుతాడు. స్పష్టమైనటువంటి గోల్ ఉంటుంది, టైం మేనేజ్మెంట్ ఉంటుంది, వాయిదా మనస్తత్వం ఉండదు, పెద్ద లక్ష్యాలు పెట్టుకోడు, చిన్న లక్ష్యాలు పెట్టుకుంటాడు, సాధించే లక్ష్యాలు పెట్టుకుంటాడు, వాస్తవమైన లక్షణాలు పెట్టుకుంటాడు. ముఖ్యంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు, ఫోన్లకు దూరంగా ఉంటాడు. మరి డిస్ట్రాక్షన్ చేసేటువంటి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్కు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్కు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, చుట్టూన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళకు దూరంగా ఉంటాడు. ఒంటరిగా గ్రంథాలయంలో ఎక్కువగా చదువుతుంటాడు, స్టడీ హాల్స్లో చదువుతుంటాడు. ఈ ఏ కేటగిరీ వ్యక్తి 100 పోస్టులు ఉన్నా అదే సీరియస్నెస్ ఉంటుంది, ఒక్క పోస్ట్ ఉన్నా కూడా అదే సీరియస్నెస్ ఉంటుంది. ముఖ్యంగా వారిలో ఉండేది నిలకడ. వీరే 20% ఉంటారు. ఆ 20% మందికే రేపు టీచర్ జాబ్ వస్తుంది. గ్రూప్స్లో గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, సివిల్స్ కావచ్చు. కనుక ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి అనేది భయపడదు మనకు. ఈ అప్లికేషన్లలో 80% నేను చెప్పిన కేటగిరీలు ఉంటాయి. మరి ఆ టాప్ 20%లో నువ్వు ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పిన మాటలు నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి. ముఖ్యంగా సాక్షి ఎడ్యుకేషన్లో గతంలో ఈ డిఎస్సి పైన, టెట్ పైన చేసినటువంటి అనేకమైన వీడియోస్ ఉన్నాయి. సబ్జెక్టుకు సంబంధించినవి ఉన్నాయి, పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి ఉన్నాయి, ఈ గైడెన్స్ ప్రోగ్రామ్కి సంబంధించి ఉన్నాయి. కొంత ఓపిక చేసుకొని మీరు ఈ సాక్షి వీడియోస్ చూడండి, నేను చెప్పినటువంటి గైడెన్స్ ఆచరణలో పెట్టండి, తప్పనిసరిగా మీరు విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగంకు కావాల్సింది ఇంటెలిజెన్స్ ఒకటే కాదు, ప్రాపర్ గైడెన్స్. కనుక డియర్ ఫ్రెండ్స్, మంచి ఎమోషనల్ ఇంటెలిజెన్స్తో మీరు ఏ కేటగిరీ విద్యార్థులుగా ఉండి టీచర్ జాబ్ సాధించాలని కోరుకుంటున్నాను.